KCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ. తెన్నెలపూడి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నెలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం అమెరికాకు చెందిన వంగల్లు శేఖర్ రెడ్డి, రేఖారెడ్డి, ప్రియనంద, అభిరామ్ ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించాలనుకునే భక్తులు ముందుగా దేవాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరణవన్, బాలు, బలవోలు, సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, కృష్ణయ్య మరియు రామయ్య, కోసన కోటేశ్వరరావు, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ఉండాలని కూడా నుంచి ఆయన ప్రతి శుక్రవారం తెచ్చిస్తున్నారు. అందువల్ల డిస్పోజబుల్ మొత్తం వాడకుండా దయచేసి స్టీల్ ప్లేట్ ఉంది, బలంగా ఉంటుంది, ఇది ఇరిగిపోతుంది చేతిలో డస్ట్బిన్లో. ఆ విషయం చెప్పి ఉంటుంది. ప్లేట్ మట్టి కడిగి నాకు పెట్టేసి మంచి సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి కొన్ని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, వాళ్ళ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి భోజనం పెడతా ఉంటే వాళ్ళ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వస్తూ ఉంటారు. అది కూడా జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి అందరికీ అమ్మ. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతుంది దాతల దాతృత్వంతో. నిజంగా ఆకలి కొన్నవాడికి పెట్టిన అన్నం ఏ రోజు కూడా వ్యర్థం కాదు. దాంట్లో చాలా బలమైనటువంటి విధానం మన వంశం మీద ఉపయోగిస్తారన్నమాట. దినదినం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ పెట్టిన చేతులు ఎప్పుడు వ్యర్థం కావు. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వారు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు, చూడడం కూడా అవసరమే. వడ్డించే వాళ్ళు కూడా, ఆహారం తీసుకున్న వాళ్ళు కూడా దృష్టి చేస్తలేదు. కావున
అందులో ఎందువల్లంటే దేవస్థానంలో చేసేటువంటి కార్యక్రమం మహాప్రసాదం. ఇట్లాంటి మహాప్రసాదం స్వీకరించిన చేయించే వాళ్ళల్లో ఒక జన్మ పుణ్యం చేసుకొని ఉంటేనే అవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ ఎదుగుతూ ఉంటుంది. అది వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది, మన బిడ్డలకి అభివృద్ధిలోకి నాంది పలుకుతుంది అన్నమాట. కావున ఈనాటి తాతలు అమెరికా వాస్తవ్యులు వంగల్లు శేఖర్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి రేఖారెడ్డి గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవి, ప్రియానంద, అభిరామ్, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెరపూడి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమవతమ్మ, మధు, కిరణ్ రెడ్డి, లావణ్యుల కుటుంబం సభ్యులు ఆర్థిక సౌజన్యంతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధులు, తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతాచార్యులు సమక్షంలో శ్రీ వైకానస ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, మోచర్ల సుష్మారెడ్డి, రితేష్, సాయిరెడ్డి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కావేరి, అశోక్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు స్వామి, నులక కోటయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చెను అలలు కలకల పలుగా పాదము కలకల గగనము కడిగిన పాదము బలమిపుగాచిన పాదము బ్రహ్మ కడిపము కడిగిన పాదము పాదము కడిగిన పాదము పరమయోగులకు పరిపరివిధం యజమానస్య చిరుపాల గోత్రోద్భవస్య రామిరెడ్డి వెంకటరామిరెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః హైమావతమ్మ నామ్నీం సపుత్రకస్య మధుకిరణ్ రెడ్డి నామధేయస్య సపుత్రికాయాః లావణ్య నామ్నీం సపుత్రకస్య లోకేష్ కుమార్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః మాలతి నామ్నీం సుచరిత్ రెడ్డి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం జగదేక మోహన వపు కుర్యాత్ సదా మంగళం. ఓం హరి ఓం చూడరమ్మ సతులాలో శోభాన పాడరమ్మ చక్కదనాలకే మరుదు పాదము కలకగగనమాని శోభాని 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 కూతురు
పిడికిట తలంబ్రాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెన్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. సందర్భంగా కోట వాకడు చిట్టమూడు మండలాల్లోని ఆయన అభిమానులు వైకాపా కార్యకర్తలు గజమాలతో పూల కిరీటంతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే శాసనమండలి సభ్యుడు మేరిగా మురళీధర్ తిరుపతి నెల్లూరు జిల్లాలో చెందిన వైకాపా కార్యకర్తల అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎరడపల్లి మధుసూదన్ రెడ్డి మరియు దువ్వూరు సాయి కృష్ణారెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, శ్రీరామ్, గురుమూర్తి, గురుస్వామి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, ఈనమాల వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. అన్ని సైడ్కి వెళ్ళిపోవాలన్నా
నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న పిఎస్ టవర్స్ ఫస్ట్ వీధిలో పెర్నాటి న్యాచురల్స్ స్టోర్ను పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, హేమ సుస్మిత దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 20 ఏళ్లుగా పెంచలకోన వెళ్లే దారిలో అకిలివలస గ్రామం వద్ద వ్యవసాయ క్షేత్రంలో 18 రకాల పంటలు సేంద్రియ పద్ధతిలో ప్రకృతి సేద్యం పంటలు పండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా మా ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దేశీయ జాతులకు సంబంధించిన ఒంగోలు, పొంగనూరు లాంటి అనేక జాతుల గోవులు పెంచుతూ వాటి ఉత్పత్తులతో ఆహారం మరియు గో ఔషధాలతో పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. అలాగే తమ సొంత గ్రామం కోట మండలం అల్లంపాడు వద్ద కూడా వ్యవసాయ క్షేత్రంలో వంగ, కూరగాయలు లాంటి పంటలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నామన్నారు. ప్రస్తుత కాలంలో తినే వస్తువుల్లో కల్తీలు జరుగుతున్నాయని, కానీ తల్లిపాలు తర్వాత అంత స్వచ్ఛంగా కల్తీ లేకుండా పాలు, పెరుగు, కూరగాయలు, పళ్ళు తాము అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. అనేక మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారని, అలాంటి రైతులకు మేము తోడ్పాటును అందిస్తూ పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులు చేసే రైతుల నుండి పంట సేకరించడం జరుగుతోందని తెలిపారు. వెనకాల ఉండి నడిపించుకోవడమే కానీ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది 2003 పాప పుట్టినప్పటి నుంచి పాపకి మంచి ఫుడ్ ఇవ్వాలా, హార్మోన్స్ లేని మిల్క్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అప్పుడే నాకు అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి న్యూస్ ఛానల్స్లోనే వల్లే నాకు చాలా అవగాహన వచ్చింది. ఈ హార్మోన్ ఇంజెక్టెడ్ మిల్క్ వల్ల పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ రావడం ఇవన్నీ తెలిసిన తర్వాత ఆవును తీసుకొచ్చి పాప పాల కోసం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. తర్వాత తన ఫుడ్ హ్యాబిట్స్ మారే కొద్దీ ఒక్కొక్కటి మేము ఆల్రెడీ బేసిక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసుకోవడం, కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ పండించుకోవడం. తర్వాత ఆయిల్స్లో మెయిన్ క్రూడ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారని తెలిసిన తర్వాత వేరుశనగ పంట, నువ్వులు ఇవి మొదలు పెడుతున్నాం. కొంచెం బాగా వచ్చేటప్పటికి ధైర్యంతో వరి సాగు చేద్దాం అని చెప్పేసి ఊళ్ళో వరి సాగు చేయడం స్టార్ట్ చేస్తాం. అట్లా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్
పెంచుకుంటా ఈరోజు ఇన్ని ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది. మొత్తం 18 రకాల పండ్లు రకాల పండ్లు పెంచుతున్నాము. వాటి మధ్యన ఇంటర్నల్ క్రాప్స్గా పెసరు, మినుము, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు పండిస్తున్నాము. దాంతోపాటు వేరుశనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాము. వేరుశనగలో నూనెకి ఆయిల్ పర్పస్ వచ్చేసి టాక్24 అనే వెరైటీ, ఆ తర్వాత టేబుల్ పర్పస్ కదరీ 6 అనే వెరైటీ పెంచుతున్నాము. వరిలో నవారా, కాలావట్టి, మైసూర్ మల్లిక, సోనా మసూర్, చిట్టి ముత్యాలు ఇట్లా ఈ మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతంగా పండించినవే. అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్ తోటి వేర్నాటి న్యాచురల్స్ అని చెప్పి మేము ఏదైతే గోదావరిత వ్యవసాయం చేసి పండిస్తున్నామో పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 20 సంవత్సరాలకు పైబడి మేము ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనం పండించిన చిరుధాన్యాలు కానీ, ధాన్యాలకు సంబంధించి కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ వీటన్నింటినీ కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులో తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ వేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా 225 ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి. అందులోనూ మన దేశంలో ఉండే కాబట్టి నేను సుమారుగా ఈరోజు 115 రకాలు మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం కొత్త ప్రయోగం చేసాం. పూసా బాస్మతి అనే బాస్మతి వెరైటీ ఒకటి వేయడం జరిగింది. చాలా అద్భుతంగా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉంటాయి. సో వీటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ పంట వేసి మనం మ్యాక్సిమం ఎంతవరకు సప్లై చేయగలమో చేసేదానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు, అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ. తెన్నెలపూడి గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం, కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.